వీళ్ళు యేసుని చాలా శాంతి కాముడిగా చిత్రీకరిస్తూ ఉంటారు. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూస్తున్నట్టయితే తన తల్లిదండ్రులని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని యేసు చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి మనం క్రైస్తవంగా తీసుకుంటే మన తల్లిదండ్రులందరినీ వదిలేయాలి. వదిలేసి యేసు యేసు అంటే పిచ్చిగా పడిపోవాలన్నమాట. అంటే మనం కూడా సైకోల్ లాగా తయారవ్వాలి. అది వాళ్ళ ఉద్దేశం. మనం సైకోల్ కాదు, మనం నార్మల్ మానవులు, వసుదైవ కుటుంబకం అంటున్నాం. అంటే ప్రపంచంలో ఉన్న అందరి వేరు నాశించే హిందువులం మనం. కాబట్టి మనం సైకోల్ కావాల్సిన అవసరం లేదు. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో నేను భూమి మీదకి పరచవచ్చునని తలంచకుడి, ఖడ్గంనే కానీ సమాధానపరచుటకు రాలేదు అన్నట్టు యేసు మహానుభావుడు చెప్తున్నాడు. అంటే యేసు కూడా శాంతి సందేశాన్ని తీసుకురాలేదు. నేను పోయినసారి పెట్టిన వీడియోలో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. యేసు అనే కల్పిత పాత్ర యూసీన్ అనే ఒక తెగకు సంబంధించింది. వాళ్ళకి అన్ని తీవ్రవాద లక్షణాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్న యేసు శాంతి కాముకుడు కాదు, మనలో మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చిన వాడు. కాబట్టి ఇది మనమే కాదు, ఈవెన్ ఆ క్రైస్తవులు ఎవరైతే మన దగ్గరికి చెప్పడానికి వచ్చారో వాళ్ళు కూడా నమ్మాల్సి